నమస్తే ఫ్రెండ్స్. ఈ కంటెంట్ కనుక మీకు నచ్చినట్లయితే దయచేసి మా ఛానల్ని లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. ఫ్రెండ్స్, పాముకు పాలు పోసి పెంచినంత మాత్రాన అది సాధుజీవిగా మారదు. ఏదో రోజు పాలు పోసిన వ్యక్తినే కాటేస్తుంది. ఈ విషయం కెనడాకు ఇప్పుడిప్పుడే అర్థమవుతుంది. మొన్నటి వరకు ఖలిస్తాన్ వాదులు ఎవరైతే ఉన్నారో ఖలిస్తాన్ ఉద్యమానికి సపోర్టర్గా ఉన్న వాళ్ళను జస్టిన్ ట్రూడో ప్రభుత్వం తెగ సమర్థించింది. వాళ్ళని వెన్నుతట్టి ప్రోత్సహించింది. వాళ్ళని ఏమన్నా అన్నామనుకోండి, భారత్ పైన లేనిపోని నిందలు వేయడం జరిగింది. అయితే తాజాగా ఏంటంటే బ్రిటిష్ కొలంబియా ప్రాంతంలో ఆ ప్రాంతంలో నగర్ కీర్తన్ నిర్వహించడం జరిగింది. ఆ నగర్ కీర్తన్లో ఒక వ్యక్తి చేసిన వ్యాఖ్యలు ఇప్పుడు కెనడాలో సంచలనంగా మారాయి. ఏంటంటే ఆయన నిజంగా ఎవరైతే నేటివ్ కెనడియన్స్ ఉన్నారో వాళ్ళని ఇన్వేడర్స్, ఆక్రమణదారులుగా పోర్చారు. అట్ ది సేమ్ టైం ఈ నేల కెనడా భూభాగం అనేది ఇది మాది, మాకు చెందింది, ఇక్కడుండే కెనడియన్స్ యూరప్, బ్రిటన్ వెళ్ళిపోవాలని హెచ్చరించాడు. అంతేకాకుండా వైట్ పీపుల్కి కెనడాలో స్థానం లేదు, ఇది మా హోమ్ ల్యాండ్, ఇది మాకే సొంతం అని ఖలిస్తానీ వాది చెప్పడం సంచలనంగా మారింది. అంటే ఇన్నాళ్ళు జస్టిన్ ట్రూడో ప్రభుత్వం ఏదైతే ఉందో ఒక పాము లాంటి ఖలిస్తాన్ ఉద్యమాన్ని సపోర్ట్ చేస్తూ వచ్చింది. తాజాగా ఇప్పుడు వైరల్ అవుతున్న ఈ వ్యాఖ్యలు ఏవైతే ఉన్నాయో ఖలిస్తాన్ ఎలా అసలు నిజస్వరూపం అనేది బయటపెట్టాయి. అంతేకాకుండా ఈ వైట్ పీపుల్ దేశం వదిలి వెళ్ళిపోవాలి, ఈ కెనడా అనేది మాకు మాత్రమే సొంతం అని చెప్తున్నారు. ఓకే ఫ్రెండ్స్, ఈ కంటెంట్ కనుక మీకు నచ్చినట్లయితే దయచేసి మా ఛానల్ని లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. థ్యాంక్ యూ ఫ్రెండ్స్.